Hello everyone, this is Dr. Silpa Hassa, consultant gynecologist. ఇవాళ ఎక్సర్సైజ్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి చెప్తాను. ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి చాలామంది ప్రెగ్నెంట్ పేషెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ప్రెగ్నెన్సీలో కింద కూర్చోవచ్చా, కింద ఏదైనా వస్తువు పడితే వంగి తీసుకోవచ్చా, మా ఇల్లు థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది, మెట్లు ఎక్కొచ్చా దిగొచ్చా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇదే పేషెంట్స్ అండ్ ఇదే పేరెంట్స్ 9th మంత్కి వచ్చేసరికి మాకు నార్మల్ డెలివరీ అవుతుంది కదా అంటూ ఉంటారు. ప్రెగ్నెన్సీ అంతా కూడా ఇంత అబ్సల్యూట్ రెస్ట్లో ఉన్న బాడీ సడన్గా నార్మల్ డెలివరీ అయ్యేంత బాగా ఉండాలి అంటే అది ఎలా పాసిబుల్ అవుతుంది మీరు ఆలోచించాలి. సో దిస్ వీడియో ఈజ్ టు హెల్ప్ యూ అండర్స్టాండ్ అబౌట్ ఎక్సర్సైజ్ ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ స్టేయింగ్ యాక్టివ్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీలో యాక్టివ్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. అది యాక్చువల్లీ ఈ హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, అది డయట్ అవ్వచ్చు, ఎక్సర్సైజ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. సో దట్ అదే హ్యాబిట్స్ మీకు త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ హెల్ప్ చేస్తాయి అండ్ డెలివరీ టైంలో నార్మల్ డెలివరీ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి అండ్ డెలివరీ అయిన తర్వాత మీ స్ట్రెంగ్త్ అంతా కూడా రీగెయిన్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలి, ఎక్సర్సైజ్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది చెప్తాను. ప్రెగ్నెన్సీలో చాలామంది కామన్గా బ్యాక్ ఏక్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా, నడుము నొప్పి. సో అలాంటివన్నీ కూడా ఎక్సర్సైజ్ చేయడం వల్ల తగ్గుతాయి. అలాగే ప్రెగ్నెన్సీలో ఏదైతే వాటర్ రిటెన్షన్, ఎడిమా, దానికి కూడా ఎక్సర్సైజ్ హెల్ప్ చేస్తుంది. అలాగే ప్రెగ్నెన్సీలో ఉండే మూడ్ స్వింగ్స్కి కూడా హెల్ప్ చేస్తుంది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. సో మీ మూడ్ బాగుండేలాగా ఈ ఎండార్ఫిన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. అలాగే ప్రెగ్నెన్సీలో ఉండే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేస్తాయి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల పేగుల మూమెంట్, బవల్ మూమెంట్ బాగుండటం వల్ల మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అలాగే ఈ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల మజిల్ స్ట్రెంగ్త్ అది బాగుంటుంది, కాబట్టి మీకు డెలివరీ అనేది నార్మల్గా అవడానికి ఛాన్స్ చాలా బాగుంటుంది. అండ్ డెలివరీ అయిన తర్వాత ఈ బాడీ స్ట్రెంగ్త్ రీగైన్ అవడానికి, కోర్ స్ట్రెంగ్త్ రీగైన్ అవడానికి మీరు ఈ త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ ఏవైతే చేస్తారో అది హెల్ప్ చేస్తుంది. అలాగే ఇప్పుడు ఎక్సర్సైజ్ ఎవరు చేయకూడదు, ఎవరికైతే మాయ కిందకు ఉంటుందో, ఆర్ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవుతుందో, ఆర్ ఉమెన్లో లీక్ అవుతున్న వాళ్ళు కానీ, అండ్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అంటే ట్విన్స్, ట్రిపుల్ ప్రెగ్నెన్సీస్ కానీ, ఇలా కొన్ని కండిషన్స్లో ఎక్సర్సైజ్ అనేది వద్దు, రెస్ట్ తీసుకోండి అని చెప్తూ ఉంటాము. అలాగే షార్ట్ సర్విక్స్ ఉన్న, సర్వికల్ స్టిచ్ వేసిన కొన్ని సిచ్యుయేషన్స్లో రెస్ట్ రికమెండ్ చేస్తాము. ఇలాగా మీ గైనకాలజిస్ట్ రెస్ట్ రికమెండ్ చేస్తేనే మీరు రెస్ట్లో ఉండండి. అదర్వైజ్ అందరూ కూడా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీలో. అండ్ డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ ప్రెగ్నెన్సీ ఏంటంటే, మీకు ఏదైతే ఎక్సర్సైజ్ ముందు అలవాటు ఉందో ఆ ఎక్సర్సైజెస్ ప్రెగ్నెన్సీలో కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్సర్సైజ్ అలవాటు లేని వాళ్ళు ఒకేసారి హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ ప్రెగ్నెన్సీలో చేయాలి అని చూడకూడదు. అండ్ మీ బెస్ట్ గైడ్ ఏంటంటే ఎక్సర్సైజ్ ఇన్ ప్రెగ్నెన్సీకి మీ బాడీ చెప్పినట్టుగా మీరు వినాలి. ఎక్సర్సైజ్ మీరు చేయగలుగుతున్నారా లేదా అనేది యువర్ బాడీ విల్ గివ్ యూ సిగ్నల్స్, అది ఫాలో అయ్యి చేసుకోవాలి. అండ్ ఎక్స్పర్ట్ గైడెన్స్లోనే ఈ ఎక్సర్సైజెస్ అనేవి చేయండి. నౌ ఐ విల్ ఇంట్రడ్యూస్ యూ టు ద ఫిట్నెస్ ట్రైనర్ Saroja. Welcome Saroja. Hi ma'am. Now Saroja will show you some exercises which you can do. ఈ ఎక్సర్సైజెస్ అనేవి ట్రైమిస్టర్స్ వైజ్గా డివైడ్ చేసాము. మీకు ముందు ఎక్సర్సైజెస్ అస్సలు అలవాటు లేకపోతే కనుక స్టార్ట్ విత్ లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్. అండ్ ఫస్ట్ ట్రైమిస్టర్లో కొంచెం ఎక్సర్సైజ్ ఇంటెన్సిటీ తక్కువ ఉంచడానికి ట్రై చేయండి. అలా సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ మీరు డ్యూ డేట్కి దగ్గరకు వెళ్తున్న కొద్దీ ఎక్సర్సైజ్ ఇంటెన్సిటీ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో తను మీకు ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్లో చేసే ఎక్సర్సైజెస్ చూపిస్తారు. అండ్ క్లోజ్ టు డెలివరీ డేట్ అండ్ డ్యూరింగ్ డెలివరీ ఏ ఎక్సర్సైజెస్ చేయాలి అన్నది కూడా వీడియోలో లాస్ట్లో ఇంక్లూడ్ చేసాము. సో స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఫస్ట్ నెక్ రొటేషన్ స్లోలీ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. యాంటీ క్లాక్ వైజ్ స్లోగా చేయాలి. ఓకే, నెక్స్ట్ సైడ్ బెండ్స్. నెక్స్ట్ షోల్డర్ రొటేషన్, ఎల్బో రెండు క్లోజ్లో రొటేట్ అవ్వాలి. ఇందులో ప్రతి టైప్ కూడా తను చెప్తున్నది 10-15 టైమ్స్ చేయండి. అండ్ రివర్స్. నెక్స్ట్ చెస్ట్, చాలా స్లోగా చేయాలి స్ట్రెచెస్ అనేవి. నెక్స్ట్ లెగ్స్ షోల్డర్ వైడ్ పెట్టుకొని సైడ్ బెండ్స్. మ్యాక్సిమం ఎంతవరకు మీరు బెండ్ అవ్వగలిగితే అంతవరకు మాత్రం బెండ్ అవ్వండి, ఓవర్గా బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ హిప్ రొటేషన్ స్లోలీ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్, ఓన్లీ హిప్ మాత్రమే మూవ్మెంట్ ఇవ్వాలి. అండ్ రివర్స్. లెగ్స్ రెండు ఫుల్గా స్ట్రెచ్ చేసి
లంజెస్ పొజిషన్ పెట్టి ఫుల్గా స్ట్రెచ్ చేయాలి, లెగ్ని బెండ్ అవ్వాలి. ఎంతవరకు మీకు ఎంత వీలైతే అంతవరకు బెండ్ చేయండి. నెక్స్ట్ అదర్ లెగ్ క్వాడ్స్ స్ట్రెచెస్, పైకి ఫుల్గా హోల్డ్ చేయాలి. మ్యాక్సిమం 5 seconds ట్రై చేయండి వీలైనంత వరకు హోల్డ్. నెక్స్ట్ అదర్ లెగ్. నెక్స్ట్ ఇన్నర్ థైస్. ఈ ఎక్సర్సైజెస్ కనుక మీరు బ్యాలెన్స్ చేసుకోలేరు అనిపిస్తే టేక్ వాల్ సపోర్ట్. ఎస్, ఈచ్ లెగ్ 5 seconds, 5 to 10 seconds హోల్డ్ చేయాలి. నెక్స్ట్ బ్యాక్ స్ట్రెచ్, హ్యామ్ స్ట్రింగ్స్. చేయలేకపోతే వాల్ సపోర్ట్ తీసుకోవచ్చు ఈ విధంగా మనం. నెక్స్ట్ లెగ్. నెక్స్ట్ యాంకిల్ రొటేషన్స్, స్లోగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ స్లోగా రొటేట్ చేయాలి. సేమ్ నెక్స్ట్ లెగ్ ఆల్సో. ఓకే, ఫుల్ హ్యాండ్ స్ట్రైట్ చేసి బెండ్ చేయండి ఫుల్గా. ఈ అదర్ హ్యాండ్తో బెండ్ చేయండి ఫుల్గా. షోల్డర్ ఈ మాత్రం స్ట్రెచ్ అవ్వాలి. నెక్స్ట్ ఇది కూడా 5 to 10 seconds హోల్డ్లో ఉండాలి. ఓకే, నెక్స్ట్ బ్యాక్ స్ట్రెచ్ అండ్ ఫుల్గా బెండ్ చేయండి వీలైనంత వరకు. ఇది 5 to 10 seconds హోల్డ్. ఓకే, లోవర్ బ్యాక్ కూడా లైట్గా స్ట్రెచ్ చేద్దాం. హ్యాండ్స్ రెండు లెగ్స్ చిన్నగా వైడ్ చేసుకొని హ్యాండ్స్ రెండు ఫుల్గా ఫ్రంట్కి స్ట్రెచ్ చేయాలి. చూపిస్తాను సైడ్ నుంచి. ఈ విధంగా స్ట్రెచ్ చేయాలి పొజిషన్, అంతేగాని ఇది ఇట్లా క్లోజ్ చేయడం కానీ ఆ విధంగా మాత్రం చేయకూడదు. లోవర్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది. కరెక్ట్ పోస్చర్ అనేది పోస్చర్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ విధంగా 10 seconds హోల్డ్లో పెట్టుకోండి. స్లోగా లేవండి. అగైన్ మళ్ళీ అట్లా 5 to 10 reps. మీకు ఎక్కడ ఎక్సర్సైజెస్ అలవాటు లేకపోతే ఈ స్ట్రెచెస్ హాఫ్ అన్ అవర్ పాటు చేసుకోండి స్లోగా. ఓకే, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కామన్గా ఉండే లో బ్యాక్ ఏక్ గురించి స్పెసిఫిక్గా తను ఎక్సర్సైజెస్ చేసి చూపిస్తారు. ఫస్ట్ వచ్చి కోబ్రా పొజిషన్. హ్యాండ్స్ వచ్చి షోల్డర్ వైడ్ పెట్టుకోవాలి. మనం ఫుల్ బెండ్ చేయాలి, బ్యాక్ని స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. హెడ్ అప్ చేయాలి స్లోగా. లెగ్స్ రెండు క్లోజ్ చేసుకోవాలి. ఐస్ క్లోజ్ చేసుకోండి. నెక్ అసలు డౌన్ చేయొద్దు. ఇట్లా 15 seconds హోల్డ్లో ఉండండి. నెక్స్ట్ వచ్చి క్యాట్ పొజిషన్. ఇది వచ్చి ఈ మాత్రం క్లోజ్కి రావాలి. ఓవర్ వైడ్ ఓపెన్ చేసి ఇట్లా ఉండకూడదు అనమాట. పొజిషన్ అది చాలా క్లోజ్లో ఉండాలి. సో నీస్ రెండు బెండ్ చేసి హ్యాండ్స్ జస్ట్ బిలో ద షోల్డర్, హెడ్ అప్ చేయాలి. మీ లోవర్ బ్యాక్ బెండ్ చేయాలి ఫుల్గా. హిప్స్ అనేవి పైకి రావాలి. ఆర్చ్ చేస్తున్నారు చూసారా, దానివల్ల బ్యాక్ పెయిన్ అనేది రిలీవ్ అవుతుంది. ఇది ఇట్లా 15 seconds చేయాలి హోల్డింగ్లో. నెక్స్ట్ క్యామిల్ పొజిషన్. ఒక బౌలాగా బెండ్ చేయాలి బ్యాక్. హెడ్ అంతా డౌన్. అగైన్ క్యాట్ పొజిషన్, క్యామిల్ పొజిషన్. చాలా స్లోగా చేస్తూ ఉండాలి. అప్పుడు మీకు బ్యాక్ అనేది రిలీఫ్ ఇస్తుంది. ఎవ్రీడే చేయాలి ఈ ఎక్సర్సైజెస్ అనేవి. ఇట్లా చేసిన తర్వాత స్లోగా రిలాక్స్ అయిపోవాలి. సో ఇవి స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ కాకుండా ఫస్ట్ ట్రైమిస్టర్లో ఇవి చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ముందు ఎప్పుడు అలవాటు లేకపోతే కనుక ఎక్సర్సైజ్ చేయడం అంతే. ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో చేయాల్సిన ఎక్సర్సైజెస్ చూపిస్తారు తను. దీంట్లో మీ కంఫర్ట్ లెవెల్ బట్టి చేసుకోండి. స్టార్టింగ్ ఎక్సర్సైజ్ వచ్చి లెగ్ రేజెస్, సైడ్ లెగ్ రేజెస్. స్టాండింగ్ పొజిషన్ స్ట్రైట్గా పెట్టి బాడీని స్లోగా లెగ్ స్ట్రెచ్ చేయాలి. స్లోగా లెగ్ రేజ్ చేయండి. మనం ఇట్లా బ్యాలెన్స్ చేయలేకపోతుంటే వాల్ సపోర్ట్ తీసుకోండి. నేనైతే ప్రెగ్నెన్సీలో వాల్ సపోర్ట్ తీసుకుని చేయమని రికమెండ్ చేస్తాను. ఇవి ఇలా ఎన్ని రెపిటేషన్స్ చేయాలి సరోజా? సో అది డైలీ డేస్ పెరిగే కొద్దీ రెపిటేషన్ కూడా 50 repetitions డేకి చేయాలన్నమాట. సో ఈచ్ డే 50 reps. సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ అంటే 4th, 5th, 6th month, 7th, 8th, 9th month వీటిలో చేసే ఎక్సర్సైజెస్ మోరర్లో సిమిలర్గా ఉంటాయి. కాకపోతే డ్యూ డేట్ దగ్గరకు వస్తున్న కొద్దీ, డెలివరీ డేట్ దగ్గరకు వస్తున్న కొద్దీ ఎక్సర్సైజ్ డ్యూరేషన్ అండ్ ఇంటెన్సిటీ కూడా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు వచ్చి స్ట్రైట్ లెగ్ రైజెస్. స్లోగా రేస్ చేయాలి. వాల్ సపోర్ట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, స్క్వాట్స్. చాలా ఇంపార్టెంట్ ఈ క్వాడ్ మజిల్స్కి. సో లెగ్స్ అనేవి షోల్డర్ వైడ్ తీసుకోవాలి. లెంత్ పొజిషన్. లెగ్స్ చిన్న వి షేప్ పొజిషన్లో పెట్టుకోవాలి. ఎప్పుడు స్ట్రైట్ పొజిషన్లో పెడితే అది నీస్ మీద పడే అవకాశాలు చాలా మట్టుకు ఉంటాయి. సో
వీ పొజిషన్లో చిన్నగా పెట్టుకొని స్లోగా బెండ్ అవ్వాలి. చాలా మందికి ఇది చాలా టఫ్ ఎక్సర్సైజ్ డెలివరీ టైం, అది ప్రెగ్నెన్సీ టైంలో. చాలా కేర్ఫుల్గా చేయండి. ఇందులో లో ఇంటెన్సిటీ వేరియేషన్ చూపిస్తారా? ఎస్ మ్యామ్. చాలా మంది స్టార్టింగ్ పొజిషన్ ఎవరికి రాదు. వాల్ సపోర్ట్ తీసుకోవచ్చు మనం. ఇట్లా వాల్కి అప్పర్ బాడీ ఆంచి స్లోగా డౌన్ సిటప్స్ లాగా స్లోగా కూడా చేసుకోవచ్చు. మనం వాల్ సిట్ చేస్తాం కదా, ఆ పొజిషన్ స్లోగా. మీకు బాల్ ఏదైనా ఉంటే ఇంట్లోని, బాల్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఈ సెంటర్లో స్లోగా డౌన్ చేయండి. సైడ్ నుంచి కూడా చూపిస్తాను. లెగ్స్ మాత్రమే పెట్టి బ్యాక్ పొజిషన్ కూడా స్ట్రైట్గా ఉండాలి, అంతేగాని ఫార్వర్డ్కి ఇట్లా బెండ్ అయ్యి ఇట్లా ఈ విధంగా ఫాస్ట్గా చేయకూడదు అస్సలు. లోవర్ బ్యాక్ మీద చాలా పడుతుంది ప్రెషర్ అనేది. స్లోగా డౌన్. నీస్ అనేది కూడా ముందుకు వెళ్ళకూడదు. ఓకే, స్క్వాట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో. కింద మజిల్స్ని, పెల్విక్ ఫ్లోర్ని ఇది స్ట్రెంగ్థెన్ చేస్తుంది. మీకు డెలివరీ టైంలో బేబీ హెడ్ పొజిషన్ కూడా ఫేవరబుల్గా వచ్చేలాగా హెల్ప్ చేస్తాయి స్క్వాట్స్ అండ్ హిప్ రొటేషన్స్ అనేవి. వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ దిస్ ఇస్. నెక్స్ట్ వచ్చి సుమో స్క్వాట్స్. లెగ్స్ ఈ మాత్రం వైడ్, ఇందాక స్క్వాట్ పొజిషన్ కన్నా కొంచెం వైడ్ తీసుకోవాలి. వీ పొజిషన్ పెట్టుకోవాలి. సేమ్ ఇది కూడా స్లోగా బెండ్ అవ్వాలి. ఇది కూడా బాడీ స్ట్రైట్, ఇన్నర్ థై అంతా ఫుల్ స్ట్రెచ్ అవ్వాలి. ఇది కూడా సేమ్ స్టార్టింగ్ లో 10 to 20 స్టార్ట్ చేసి డేకి ప్రెగ్నెన్సీ ఆ టైం పెరిగే కొద్దీ 50 రెపిటేషన్ చేయాలి డైలీ. ఎంత స్లోగా కరెక్ట్ పోస్చర్లో తను చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేయండి, అది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా బాడీ స్ట్రైట్ గా బ్యాక్ స్ట్రెచ్ పొజిషన్ అనేది స్ట్రైట్ గా ఉండాలి. అస్సలు ఫార్వర్డ్ బెండ్ చేయకండి. ఎంత స్లో చేస్తే అంత మంచిది. ఓకే, కోర్ స్ట్రెంగ్త్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో. కోర్ స్ట్రెంగ్త్ బాగుంటే మీకు డెలివరీ టైంలోనే చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ సిజేరియన్ అయినా కూడా హెల్ప్ అవుతుంది. అండ్ సర్జరీ తర్వాత కానీ డెలివరీ తర్వాత కానీ రికవరీకి చాలా ఇంపార్టెంట్ కోర్ స్ట్రెంగ్త్ అన్నది. అండ్ మీకు యోగా అలాంటివైనా అలవాటు ఉంటే డెఫినెట్గా అవన్నీ కూడా కంటిన్యూ చేసుకోండి ప్రెగ్నెన్సీలో. ఇప్పుడు ప్లాంక్ ఈ ఎక్సర్సైజ్ తను కరెక్ట్ పొజిషన్ చూపిస్తారు మీకు. ఈ ప్లాంక్ అన్నది కూడా కోర్ స్ట్రెంగ్త్కి చాలా హెల్ప్ అవుతుంది. చాలా మంది ప్లాంక్ పొజిషన్ వచ్చి ఈ బ్యాక్ బెండ్ చేసేస్తారు ఎక్కువగా. అది అప్పర్ బ్యాక్ అనేది రౌండ్ చేయాలి ఫుల్గా. కోర్ టైట్ చేసుకొని హిప్ డౌన్ చేయాలి ఫుల్గా. అప్పుడు కోర్ అనేది ఎప్పుడు టైట్ చేయాలి. మనం ప్లాంక్ పొజిషన్ ఉండేటప్పుడు చాలా ప్రెషర్ అనేది పడుతుంది అప్పుడే. ఇది ఈ ఎక్సర్సైజ్ బటర్ఫ్లై ఎక్సర్సైజెస్. ఇలాగా ఈ పొజిషన్లో ఉండి నీస్ని ఫ్లాప్ చేస్తూ ఉండాలి. దీనివల్ల కూడా పెల్విక్ మజిల్స్ అన్ని బాగా స్ట్రెంగ్థెన్ అవుతాయి. నార్మల్ డెలివరీకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ కూడా 50 రెపిటేషన్స్ వరకు కూడా చేసుకోవాలి. అండ్ ఇప్పుడు చూపించిపోయే ఎక్సర్సైజెస్ క్లోజ్ టు డ్యూ డేట్ కొంచెం మీరు ఎంత ఎక్కువగా చేయగలిగితే అంత బెటర్గా ఉంటుంది. హిప్ రొటేషన్స్, డక్ వాక్ ఇలా కొన్ని చూపిస్తారు. అది బేబీ హెడ్ కరెక్ట్గా బర్త్ కెనాల్లో సెటిల్ అవడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, హిప్ రొటేషన్స్ ఇద్దాం. ఇది కూడా కావాలంటే ఒక వాల్ సపోర్ట్ తీసుకొని హిప్ రొటేషన్స్ చేసుకోండి మీరు. అలాగే ఇంకొక లెగ్ కూడా చేసుకోవాలి. అండ్ ఈ ఎక్సర్సైజ్ నేను ఏమైతే చెప్పాను ఇవన్నీ కూడా మీరు వాకింగ్తో కంబైన్ చేసుకోవచ్చు. ఎవ్రీడే 30 to 45 మినిట్స్ వాక్ చేసుకోండి. అండ్ డ్యూ డేట్ దగ్గరలో అయితే స్టెప్స్ ఎక్కి దిగటం, స్ట్రైట్గా ఎక్కి దిగటం అండ్ సైడ్ టు సైడ్ ఎక్కి దిగడము ఇలాంటివి కూడా చేసుకోవాలి. ఇనీషియల్గా రోజుకు ఒక 5 మినిట్స్ లాగా స్టార్ట్ చేయండి. మీ కంఫర్ట్ లెవెల్ బట్టి మీరు డ్యూ డేట్కి ఎంత క్లోజ్గా ఉన్నారు అన్నదాన్ని బట్టి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ పొజిషన్లో కూడా చూడండి. ఒకటి ప్రెగ్నెన్సీలో మీరు తను ఇందాక చూపించిన వర్షన్ చేయలేకపోతే కొంచెం ఫ్లోర్ సపోర్ట్ తీసుకోండి ఇలా మీరు ముందుకు వెళ్ళేటప్పుడు. అలాగే డ్యూరింగ్ డెలివరీ ప్రాపర్గా బ్రీత్ చేయడం అనేది డెలివరీ టైంలో చాలా ఇంపార్టెంట్. సో రోజు కూడా 10 to 20 మినిట్స్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. సో we hope that this video is useful to you all. And ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాము. ప్లీజ్ లీవ్ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ ద కమెంట్ సెక్షన్ సో దట్ అలాంటి కంటెంట్స్ we would like to do more such videos and help you all. If you like this video, please like, share and subscribe. Thank you.